మీ 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో మిమ్మల్ని మీ ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఉంటారా ఉండరా? గట్టిగా పద. కోడలి పిల్ల వచ్చి మామయ్య గారు కాఫీ కావాలా, అత్తమ్మ గారు పడుకుంటారా, మామయ్య గారు టాబ్లెట్ వేసుకుంటారా అని మీ 70 ఏళ్ల వయసులో మీ 40 ఏళ్ల కోడలు మీతో మాట్లాడాలా మాట్లాడద్దా? ఏమన్నా ఆశ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది బాస్. ఎప్పుడు మీ దగ్గర 4 డబ్బులు ఉన్నప్పుడే. ఆ డబ్బులు కూడా లిక్విడ్ గా ఉండొద్దు. లిక్విడ్ గా ఉంటే వేసేస్తారు. ఎలా ఉండాలి తెలుసా? మీరు సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు సంతకం పెడితేనే వాళ్ళ పేరు మీద పోయే ప్రాపర్టీ కనుక మీ దగ్గర ఉంటే నేను గ్యారంటీ ఇస్తాను, మీ కోడలు బాగా చూసుకుంటుంది, కూతురు బాగా చూసుకుంటే అందరూ బాగా చూసుకుంటారు. నేను చెప్పేది రైటా రాంగా? ఎందుకంటే మార్కెట్లో అందరికి సరిగ్గా చెప్పరాదు. అందుకోసమే నీడ్ క్రియేట్ చేయాలి. అక్కడ నీడ్ ఉన్న నీడ్ చెప్పగలగాలి. ఆ ఉన్న అవసరం కరెక్ట్ గా చెప్పగలిగితే చాలు, గ్యారంటీగా లైఫ్ లో ముందుకెళ్తాం, ఈ బిజినెస్ లో ముందుకెళ్తాం. దీంట్లో ఒక క్వాలిటీ ఉంది బాస్. ఆ క్వాలిటీ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంతే. ప్రాబ్లం అంటే ఏం తెలుసా? ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడమే ప్రాబ్లం బాస్. ఇంతకుముందు నేను మా ఊరు బాస్, మా ఊరు సంగతి చెప్తున్నా, మా ఇంటి సంగతి చెప్తున్నా. మాది షామీర్పేట దగ్గర మా ఊరు. మా ఇంట్లో 24 మంది ఉంటుండే బాస్. 23 మంది ఉంటుండే, 24 మంది ఉంటుండే. ఎవరు తెలుసా? మా పెద్దనాయన, మా చిన్నాయన, మా నాయన ప్లస్ పెద్దనాయన కొడుకులు పిల్లలు, చిన్నాయన కొడుకులు మొత్తం కలిసి 24 మంది మా ఇంట్లో ఉంటుండే. అంత ఒకటే ఇంట్లో ఉంటుండే. ఇప్పుడు ఉంటారా చెప్పండి? ఇప్పుడు ఉంటారా? ఇస్ ఇట్ పాసిబుల్? లేదు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? భార్యకో బెడ్రూమ్, భర్తకో బెడ్రూమ్, పిల్లలకో బెడ్రూమ్. అవునా కాదా? 3 బెడ్రూమ్ అంటే అదే. నాకు తెలిసినంత వరకు ఇదే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? భార్యాభర్తకో బెడ్రూమ్, పిల్లలకో బెడ్రూమ్, సామాన్లకో బెడ్రూమ్. సామాన్లు అంటే పాత సామాన్లు, అత్తమామ అలా ఉంది. అది కూడా ఇంట్లో ఉంచుకున్న వాళ్ళు చాలా తక్కువ. నేను మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మీ 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో మిమ్మల్ని మీ ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఉంటారా ఉండరా? గట్టిగా పలే. అందరు మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. అందరు మాట్లాడితే అర్థం. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉంటే ఇట్లానండి, లేకుంటే ఇట్లానండి, తెలుస్తుంది మనకు. కొంతమంది ఏదంటలేరంటే వాళ్ళకి ఏది తెలియదు అన్నట్టు. ఓకే, ఏదో ఒకటి చెప్పండి. ఇట్లానండి, లేకుంటే ఇట్లానండి. చూస్తారా చూడరా? చూడరు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ ఇంకా లైఫ్ ఎందుకు బాస్? మన లైఫ్ అయినా క్లోజ్ చేసుకోవాలి, మన పిల్లల లైఫ్ అయినా క్లోజ్ చేయాలి. అది కుదరదు కదా బాస్. కానీ నాకు మార్గం ఉంది బాస్. పిల్లలు బాగా చూసుకోవాలంటే కోడలి పిల్ల వచ్చి మామయ్య గారు కాఫీ కావాలా, అత్తమ్మ గారు పడుకుంటారా, మామయ్య గారు టాబ్లెట్ వేసుకుంటారా అని మీ 70 ఏళ్ల వయసులో మీ 40 ఏళ్ల కోడలు మీతో మాట్లాడాలా మాట్లాడద్దా? ఏమన్నా ఆశ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది బాస్. ఎప్పుడు మీ దగ్గర 4 డబ్బులు ఉన్నప్పుడే. ఆ డబ్బులు కూడా లిక్విడ్ గా ఉండొద్దు. లిక్విడ్ గా ఉంటే వేసేస్తారు. ఎలా ఉండాలి తెలుసా? మీరు సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు సంతకం పెడితేనే వాళ్ళ పేరు మీద పోయే ప్రాపర్టీ కనుక మీ దగ్గర ఉంటే నేను గ్యారంటీ ఇస్తాను, మీ కోడలు బాగా చూసుకుంటుంది, కూతురు బాగా చూసుకుంటే అందరూ బాగా చూసుకుంటారు. నేను చెప్పేది రైటా రాంగా? ఇది మీకు ఎట్లా చెప్పినో ఇదే చెప్పండి బాస్ పార్టీకి. నేను మీకు ఎట్లా చెప్పినో అదే ఇన్వెస్టర్కి చెప్పండి. ప్లాట్ కొను ఎవరు కొనరు? ప్లాట్ కొనమంటే ఎవరు కొనరు? ప్లాట్ ఎందుకంటారు? ఎందుకంటే మార్కెట్లో అందరికి సరిగ్గా చెప్పరాదు. అందుకోసమే నీడ్ క్రియేట్ చేయాలి. అక్కడ నీడ్ ఉన్న నీడ్ చెప్పగలగాలి. ఆ ఉన్న అవసరం కరెక్ట్ గా చెప్పగలిగితే చాలు, గ్యారంటీగా లైఫ్ లో ముందుకెళ్తాం, ఈ బిజినెస్ లో ముందుకెళ్తాం. ఇంకో విషయం అడతానండి. ఒక 2 years పాప ఉంది ఒకరి ఇంట్లో. భయ్యా వింటున్నారా? ఆనండి. ఇదోటి 2 ఏళ్ల పాప ఉంది. ఈ అమ్మాయికి పెళ్లి కావాలా కావదా? ఇప్పుడు 2 ఏళ్ల పాప పేరు పైన ఒక 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 20 ఏళ్ల తర్వాత ఎంత అవును? ఫిక్స్డ్ డిపాజిట్ 20 లక్షలు. 20 years తర్వాత 10 లక్షలు పెడితే 20 ఏళ్ళ తర్వాత ఎంత అవుతుంది? 28 లక్షలు అవుతుంది. 28-30 లక్షలు అవుతాయి కదా. అది తీసుకుంటే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా?
ఎంత పర్సెంటేజ్? మీ పర్సెంటేజ్ ప్రకారం అంటే మినిమం 20 to 30, నాలాంటి 35%. అంటే ఎంత వస్తుందో చూడండి. అదే నేను ఇంకో గ్యారంటీ ఇస్తాను మీకు. ఇప్పుడు మీ పాప పేరు మీద ఇదే 20 లక్షల రూపాయలు పెట్టి 10 లక్షల రూపాయలు పెట్టి ఓ బంగారం కొనుర్రి. బంగారం కొంటే 20 ఏళ్ళ తర్వాత ఎంత అవుతుంది నాకు తెలియదు. పోనీ ఇంకో విషయం చెప్తే ఇదంతా మీకు అర్థం కావట్లేదు కాబట్టి, బాస్ మా ఊరు షామీర్పేట దగ్గర కేశవరం గ్రామం. ఓకే, మా నాన్నకు వాళ్ళ నాన్న, భయ్యా వినండి జాగ్రత్తగా, మా నాన్నకు వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య 35 ఎకరాల ల్యాండ్ ఇచ్చిండు మా నాన్నకు. చప్పటి కొట్టండి గట్టిగా. ఇంత తక్కువ సౌండ్లా బాస్, గట్టి కొట్టండి. మా నాన్నకు వాళ్ళ నాన్న మా తాతయ్య గారు 35 ఎకరాల ల్యాండ్ ఇస్తే మా నాన్న చాలా కష్టపడి దాన్ని 2 ఎకరాలుగా మార్చండి బాస్. నవ్వుతారేంది బాస్, అన్యాయమే అది. మా నాన్న ఏం చేసింది తెలుసా? మొత్తం 35 ఎకరాల ల్యాండ్, 250 మామిడి చెట్లు, అప్పుడు బతకలేక వ్యవసాయం చెయ్యలేక 1,30,000 రూపాయలకు అమ్ముకొని హైదరాబాద్కి వచ్చాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జాక్ట్లీ 35 years బ్యాక్. మొత్తం అమ్ముకొని వచ్చిండు బాస్. ఆ 30,000 రూపాయలు మా నాన్నగారు అప్పులు కట్టేసిండు, 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టిండు. ఇప్పుడు ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు పెడితే ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు ఎంత అవుతుంది? 5 లక్షలు ఎంత అవుతుంది? ఎన్ని టైమ్స్ పెడుతుంది? బంగారం కొంటే ఎంత అవుతుంది? అదే మా నాయన వచ్చి కోకాపేటలో 1,00,000 రూపాయలు పెట్టి ల్యాండ్ కొంటేమో గట్టిగా పారే ఎకరానికి ఎకరంకు 100 కోట్లు కదా. అయితే మా నాయన తప్పు చేసిండని నాకు చాలా ఫీలింగ్ ఉండే. నాకు ఒకటి జరిగింది చెప్తా, అంతలోపల వీడియో సెట్ చేద్దాము. అంతలోపల ఏం జరిగిందో చెప్తా. నాకు 1992లో 92లో ఒక ఆయన 30,000 రూపాయలు పైసలు ఇవ్వాలి నాకు. నేను ఇయ్యను భయ్, ఎవరికి పైసలు ఇయ్య. కానీ ఆయన మా ఇంటికి వచ్చి ఏడ్చి భార్య బాగాలేదని అది బాగాలేదని, నాకు నిజంగా 30,000 లేకుండే అప్పుడు 92లో. నాకేడ లోన్ వస్తుందో వానికి తెలుసు. భయ్యా వినరా మీరు? అర్థం కాదు మీకు? నేను ఎక్కడ లోన్ అప్లై చేస్తే నాకు లోన్ వస్తుందో లోన్ ఫామ్ కూడా తీసుకొని వచ్చిండు. షూరిటీ ఆయనే పెట్టిండు, నాకు లోన్ ఇప్పించిండు, 30,000 తీసుకోండు. 3 ఏళ్ళైనా ఇవ్వలే పైసలు నాకు. 92, 93, 94, 95 ఇవ్వలే. 95లో గట్టిగా అడిగితే, నేను అడగడానికి ఇంటికి పోతే నాలుకలు ఇంకా 3 ఉన్నారు. వాళ్ళ ఇంటికి అడిగి 3 ఉన్నారు. 4 కలిసి మేము ఒక యూనిటీగా ఐడి గట్టిగా మాట్లాడితే, మా దగ్గర ఉన్నాడు జైస్వాల్ అని జర పైలు వాళ్ళ ఉన్నాడు. ఏ చేస్తా నా కొడుక అంటే, ఇక వాళ్ళ భార్య భయపడి లోపలికి వెళ్ళి పేపర్ తీసిచ్చింది. అన్న ఏమనుకోకు, ఈ పేపర్లు తీసుకొని రాసుకోండి, ల్యాండ్ రాసుకోండి, ఈ ల్యాండ్ ఉంది ఏదో తీసుకోరి అని. సచిలోని పెళ్లికి గట్టిగా చెప్పి అని 4 కలిసి 4,000 గజాలు దగ్గర ఉంది. మనిషి 800 నుంచి 900 గజాలు వస్తుంది. పాడుబడ్డ జాగా, రాళ్ళు రప్పలు, ఆడి పోతుంది పొదలు పోషిలు, ఆడికి పోవడానికి జాగా లేదు. రోడ్డు మీద కారు స్కూటర్ ఆపి 1.5 కిలోమీటర్ లోపల నడవాలి. ఆ జాగా మాకు రాసిచ్చిండు. సచిలోని పెళ్లికి తీసుకున్నాం, ఏదో రాసుకున్నాక ఏమైంది తెలుసా? కరెక్ట్ ఆయన మళ్ళీ మా ఇంటికి 3 ఏళ్ళకి వచ్చిండు. అన్నా నీకు ఇచ్చిన జాగా మళ్ళీ మాకు ఇస్తావా అన్నాడు. ఇయ్యమన్నా. లేదన్నా నీకు 30,000 ఇవ్వాలి కదా, 90,000 ఇస్తే ఇవ్వన్నాడు. బాగుంది కదా? అది చెప్పండి బాస్, బాగుంది కదా. నేను అనుకున్నా ఎస్ అన్నా. మావాడు మా దోస్తు అరే నైరే ఉదర్ బడిగారే రేట్ అన్నాడు. ఎంత బడిగా అంటే 3 లక్షలు. 30,000కి 3 లక్షలు. మేము చెప్పినా 3 లక్షలు ఇస్తే సరేనా, 3 లక్షలకు ఒప్పుకోండు. 3 లక్షలకు ఒప్పుకోండు. నేను ఒక 950 గజాలు, మా దోస్తు ఒక 1150 గజాలు, మొత్తం కలిసి 4,000 గజాలు, మొత్తం కలిసి 4 లక్షలకు రాసి చేసినాం. దాని పేరే కోకాపేట. దాని పేరే కోకాపేట. ఇప్పుడు పోయి చూస్తే ఆ జాగాలో ఏడుంది తెలుసా? ఇట్లా చూడాలి బిల్డింగ్. ఎందుకు విషయం చెప్తుంది తెలుసా? భూమి కొన్నోడు ఇంతవరకు ఎవడు చెడిపోలే, భూమి నమ్ముకున్నోడు కూడా ఎవరు చెడిపోలే. అవునా కదా? మరి అటువంటి వ్యాపారంలో మనం ఉన్నామంటే, ఇటువంటి వ్యాపారం చెయ్యాలంటే, ఇటువంటి వ్యాపారంలో ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఈ వీడియో నిన్న చూసిన పొద్దుగాల మీకు అర్థమై చూడండి. చూసిరా? ఇది ఎంతమందికి ఉంది? దీంట్లో ఒక క్వాలిటీ ఉంది బాస్. ఆ క్వాలిటీ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంతే. ఏం చెప్పినాం పేపర్?
ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కొత్తగా ఏం చెప్పగలలే, ఉన్నది ఉన్నట్టుగా సంజాయించాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంతే. మూడోసారి చెప్తాను, మీరు దానికి రెస్పాన్స్ అవుతుంది కాబట్టి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే పైసలు వస్తాయి. అర్థం కాలే మీకు? 3 సార్లు చెప్పిన. ఉన్నది ఉన్నట్టుగా అంటే నువ్వు ఏం చూసినావు, ఎక్కడ చూసినావు, ప్లాట్ ఎలా ఉంది, వెంచర్ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పగలగాలి బాస్. ప్రాబ్లం అంటే ఏం తెలుసా? ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడమే ప్రాబ్లం బాస్. మాట్లాడకపోవడమే ప్రాబ్లం. ఈ వృత్తిలో, ఈ ప్రొఫెషను, లాస్ట్ టైం చెప్పాను, గవర్నమెంట్ జాబ్ కన్నా ప్రైవేట్ జాబ్ కన్నా దేనికన్నా కూడా బెస్ట్ ఇది. రూపాయి పెట్టుబడి లేనిది, రూపాయి పెట్టుబడి లేనిది. ఈరోజు మీకు ఇక్కడికి వచ్చారు బాస్, ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో కూర్చున్నాము. ఇప్పుడు కొద్దిసేపు ప్రదీప్ గారు వస్తారు. ప్రదీప్ గారు ఆ F2, F1, F3 వచ్చింది చూడండి, దాంట్లో అంతేగా వాడు చాలా అద్భుతం. ఆ సినిమాలో 2 డైలాగులు అండి, 1 డైలాగు, కానీ చాలా మంచి వక్త ఆయన. 4 స్తంభాల ఇంకేదో చాలా సినిమాలు వచ్చిండు ఆయన. మన ముద్ద మందారం ఒకప్పుడు చాలా పెద్ద హీరో. వారు మన కోరిక మీద ఈరోజు మాట్లాడానికి వస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయనను కలవాలన్నా కష్టమే, ఆయన క్లాస్ వినాలంటే కష్టమే. అవన్నీ ఫ్రీయే కదా, అది ఫ్రీయే, భోజనం ఫ్రీయే, సైట్ సీట్ ఫ్రీయే, మనం అన్ని చేసేది ఫ్రీయే. ఇంట్లో పెట్టుబడి పెట్టేది ఉందా? పెట్టుబడి పెట్టకుండా చేసే వ్యాపారము నాకు తెలిసినంత వరకు ఏకైక వ్యాపారము రియల్ ఎస్టేట్. 100% చెప్తున్నాను. నిన్న మార్నింగ్ నేను తిరుపతిలో ఉన్నానండి. మొన్న 2 రోజులు తిరుపతిలో ఉన్నాను. దర్శనానికి పోలేదు, ఇంకో వేరే దర్శనానికి వెళ్ళా. వేరే దర్శనం తెలుసా? ఈ రకంగా మీలాగా ఒక 2,500 మంది యువతకు 2 రోజులు క్లాస్ తీసుకోవడానికి వెళ్ళాను. ఉచితంగా వెళ్ళి చెప్తా ఉంటాం ప్రతి ఊర్లో. అక్కడ వెళ్ళినప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చి, సార్ వీళ్ళందరికీ అన్నం పెడతామని చెప్పారు. పెట్టమని చెప్పినాం. ఆయన చెప్తుండు, సార్ నేను బాగుపడింది మొత్తం రియల్ ఎస్టేట్తోనే, నేను ఎందుకు పనికి రాకుండా ఊరికి తిరుపతికి బతకడానికి వచ్చి ఊరికే 4 ప్లాట్లు అమ్ముతూ నేను ఇలా మీ ప్రోగ్రామ్కి మేము భోజనం పెట్టే కెపాసిటీకి వచ్చామని చెప్పారు. అంటే కారణం ఏంటి బాస్ అంటే, అనుకుంటే ఎవరైనా ఏమైనా చేయవచ్చు ఈ ప్రొఫెషన్లో, ఈ వృత్తిలో. ఈ వృత్తిలో ముందుకు రావాలంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి బాయ్, చాలా స్కిల్స్ ఉంటాయి, చాలా నైపుణ్యాలు ఉంటాయి. కానీ నాకు తెలిసిన ఏకైక నైపుణ్యమో ఉన్నదున్నట్టుగా చెప్పడమే. చెప్పండి గట్టిగా, మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే, గంతే. ఉన్నదున్నట్టుగా ఏం చెప్పాలి? ఏం చూసినామో, ఏం విన్నామో, ఏమి అక్కడ ఏముందో ట్రూత్ చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు చూడండి, మన ల్యాండ్ ఎలా ఉంటుంది, మన వెంచర్ ఎలా ఉంటుంది, మన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అన్ని కూడా మన వివరాలు. మన ఆర్గనైజేషన్ అంతా ఒక ఎథిక్స్, వాల్యూస్, ఒక విలువలతో కూడిన సంస్థ మన సిద్ధి వినాయక బాస్. ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది ఇక్కడ. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడికి వచ్చి కూడా డబ్బు సంపాదించుకోకుంటే తప్పు మాది కాదు, మీదే. సార్ ఇదంతా బాగానే ఉంది సార్, మీరు చెప్తుంటే మంచిగానే ఉంది, ఎట్లా సంపాదించాలో చెప్పుర్రి. ఇదంతా బాగానే ఉంది, ఎట్లా సంపాదించాలో చెప్పుర్రి. ఏం చేయదు బాబు, సౌండ్ వచ్చింది చెప్పండి నాకు. ఓకే, ఇది విందాం, ఏమంటారు చూద్దాం. ఫస్ట్ ఏమన్నానండి? మొరగని కుక్క లేదు, విమర్శింపబడని నోరు లేదు. ఈ 2 లేని ఊరు అనేవాళ్ళు అంటేనే ఉంటారు, చేసేవాళ్ళు అని ఆయన లాంగ్వేజ్ లో రాజా అన్నాడు. ఎస్, ఇది నాకు ఎందుకు నచ్చిందంటే డైలాగ్. ఇంకా ఆపు. ఇది నాకు ఎందుకు నచ్చింది తెలుసా? మన వృత్తిలో సక్సెస్ కావాలంటే ఇది ఖచ్చితంగా ఫాలో కావాలండి. ఈ వృత్తిలో సక్సెస్ కావాలంటే 100% ఫాలో కావాలి. ఎందుకు ఫాలో కావాలి, ఎలా ఫాలో కావాలి? ఏం బాస్ వచ్చిందా లేదా? వస్తే ముందు బ్లూటూత్ కనెక్ట్ చేయ బాస్. బ్లూటూత్ వెళ్ళిపో, బ్లూటూత్ ఉంటుంది. యా, డన్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆల్ న్యూ కామర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళకు, మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ కాదలుచుకున్నారా? చెప్పండి. రైట్. ఇప్పుడు నన్ను అడగండి, నేను గట్టిగా ఈ ఫీల్డ్లో నెలకు 5 లక్షలు సంపాదించాలంటే ఏం చేయాలి? అడగండి, గట్టిగా అడగండి. అడిగిరు కాబట్టి చెప్తాను, మీరు కాదు, జూనియర్స్ కొత్తగా వచ్చిన వీళ్ళ 10 లక్షలు సంపాదిస్తుంటారు. చాలా ఈజీ బాస్, ఉన్నదిన్నట్టుగా చెప్పాలి. మళ్ళీ అదే చెప్పిన, ఉన్నదిన్నట్టుగా చెప్పాలి. అంటే మొత్తం ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పకపోవడమే బాస్. ఈ ఫీల్డ్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే నోరు ఓపెన్ చేయలేకపోవడమే. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు చూడండి, ఎవరెవరంటే ఇంకా లైన్ ఆపేసాం లైన్. ఇంకా 20 మంది మాట్లాడడానికి వస్తూ ఉంటారు, నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉంటారు.
కారణం ఏంటంటే వాళ్ళ మాటలతోనే డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి, మాటలతోనే 4 డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి, మాటలు లేకుంటే ఏం కాదు. ఒక చిన్న విషయం చెప్తాను మిత్రమా. పాత తెలుగు సినిమాలు చూసారా మీరు? అనండి. పాత తెలుగు సినిమాల్లో తపస్సు చేసుకునే సీన్లు ఉంటాయి కదా. తపస్సు చేస్తూ ఉంటే, దేవుని గురించి తపస్సు చేస్తూ ఉంటే ఫస్ట్ గాలి, దుమ్ము, దుమారము, మంట అన్నీ వస్తాయి కదా. ఎవరు వస్తారండి తర్వాత? దేవుడు రాడు, రంభా ఊర్వశి వస్తుంది. ఎప్పుడు తొందరపడతారు మీరు. రంభా ఊర్వశి వచ్చినా సరే మనోడు అదే రకంగా తపస్సు చేస్తుంటే లాస్ట్కి ఎవరు వస్తారు? ఆ దేవుడు వచ్చి మనిషి ఏమడతాడు చెప్పండి? నరుడా ఏమిని. ఇది సినిమాలు చెప్తాను, నిజంగా నేను దేవుని ఎప్పుడు చూడలేదు. మీరు చూసిరా? ఓకే. నరుడా ఏమిని అంటే నాకు ఏమర్థమైందంటే, సాక్షాత్తు భగవంతుడు కూడా కిందకి దిగి వస్తే మనిషి మనసులో ఏముందో దేవునికే తెలియదు. అర్థం కాలే, మళ్ళీ చెప్తాను మీకు. భగవంతుడు దిగి వచ్చినా నీ మనసులో ఉంది, దేవునికే తెలుసుకుంటే ఇంటి పక్కోనికి ప్లాట్ కావాలో లేదు మనకేం తెలిసిపోయి. ఇప్పుడు మీరు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను, ఎందుకంటే మా సీనియర్స్ కూడా చాలా రోజులు వినక మళ్ళీ ఒకసారి వాళ్ళు వినాలి. సక్సెస్ కావాలా వద్దా చెప్పండి గట్టిగా. రైట్. ఇప్పుడు ఫస్ట్ టైమర్స్ వచ్చిన వాళ్ళు ఈ 10-15 మంది మాట్లాడారు కదా, మీకు ఏమైనా అర్థమైందా? చెప్పండి చెప్పండి. అర్థమైతే స్టేజ్ మీదకి వచ్చి ఏం అర్థమైందో చెప్పాలి. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? కొత్తోళ్ళయా? నువ్వు కొత్తనా? ఫస్ట్ టైమర్స్ 1 1 2 2 2.5 అని రకమైన పట్టిండు. 3 4 5 6 7 8 బాస్. ఫస్ట్ టైమర్స్ ఎంతమంది వచ్చారంటే 70 to 80 మెంబర్స్ చేయబట్టారు. ఎంతమంది స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే 8 మందే మాట్లాడుతూ అంటున్నారు. అంటే మిగతా వాళ్ళందరికీ ఏం అయ్యింది? మీరు తొందరపడి ఏం ఆలోచించుకోకండి. ఏమైంది? అయిపోయింది అయిపోయింది సార్. ఇప్పుడు చెప్పండి, 8 మంది మాట్లాడుతా అన్నారు. ఎస్ ఆర్ నో అంటే ఇంకొక 60 మంది మాట్లాడలేదు. ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ చెప్పాలా, బ్యాడ్ న్యూస్ చెప్పాలా? గుడ్ న్యూస్ ఏంటంటే 8 మంది విలువ. అరే ఇట్లా చేస్తే నేను కూడా చేయలేబడుతుంటే కదా. ఇదేనండి ప్రాబ్లం. విన్నది కూడా చెప్పలేకపోవడం. అందుకనే ఎన్నిసార్లు చెప్పాను, ఉన్నది ఉన్నట్టు చెప్పంటున్నాను. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పంటున్నాను. ఇక్కడికి వచ్చి మాట్లాడితే ప్రాబ్లం ఏం తెలుసా? ఎంతవరకు బయట ఓ ఇజ్జత్తో బతికినా ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడితే, ఏమైనా తప్పులు మాట్లాడితే ఉన్న ఇజ్జత్ అంతా పోతుంది. ఉంటే కదా, అలా అని కాదు నేను చెప్పేది రండి. అరే ఎందుకు బాస్ టెన్షన్? ఎందుకు వచ్చి మాట్లాడడానికి భయం ఎందుకు తెలుసా? దీన్నే తెలుగులో, అచ్చు తెలుగులో మోమాటం అంటారు బాస్. తమిళంలో తయక్కం అంటారు, కన్నడలో సంకోచ అంటారు, హిందీలో ఇచ్కిచావట్ అంటారు, ఇంగ్లీష్ లో హెసిటేషన్ అంటారు, గంపా నాగేశ్వరరావు భాషలో దరిద్రం అంటారు. నచ్చితే చప్పటి కొట్టండి గట్టిగా. ఎందుకు ఇంత మాట తెలుసా? మనము డెవలప్ కాకుండా అలాగే ఉండిపోవడానికి కారణం ఏంటంటే మాట్లాడకపోవడం. ఉన్నటువంటి మాట్లాడాలి బాస్. అందుకని ఎన్నిసార్లు రిపీట్ చేసిన మాట్లాడడం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. నేను చెప్పినాక ప్లాట్ కొనుక్కుంటే నా ఏమవుతుంది? ఏదో అన్నారు, నేను చెప్పినాక ప్లాట్ కొనుక్కుంటే ఏం పోతుంది? అర్థమైంది కదా? ఎస్ ఆర్ నో అంటే ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా బాస్. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను మీకు. మనీ కావాలంటే ఎగ్జాక్ట్లీ నేను ఈ రోజు ఛాలెంజ్ విసిరుతున్నాను ఆల్ న్యూ కామర్స్, ఫస్ట్ టైమర్స్ వచ్చే వాళ్ళకు. ఈ రోజు నుంచి కరెక్ట్ పని చేయండి. డిసెంబర్ లోగా మినిమం 25 lakhs మీ పాకెట్ లో ఉంటే బాస్, మినిమం 25 lakhs. జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇది నేను చెప్పేది అక్షరాల పాసిబుల్ అయ్యేదే. కొంతమంది అనుకుంటారు 10 ఏళ్ళ నుంచి కూడా 25 లక్షలు రాలేదు, 10 ఏళ్ళ నుంచి రాలేదు, ఇవి వస్తాయట 3 నెలలుగా వస్తాయి. నా కళ్ళ ముందు తీసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. జాగ్వార్ కార్లు కొన్నారు, జాగ్వార్ కార్లు కొన్నారు, మామూలు కాదు బాస్. బెంజులు కొన్నారు, BMW కొన్నారు, ఆడి కార్లు కొన్నారు. రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చేసింది ఏం తెలుసా? నోరు తెరిచి మాట్లాడతారు, అంతే. నోరు తెరిచి మాట్లాడతారు బాస్. ఆ నోరు తెరిచి మాట్లాడాలంటే ఏమైతుందో జర్రా కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, స్టార్టింగ్ వెళ్ళిపో. అంతకన్నా ముందు కొద్దిగా మాట్లాడదాం. ఫస్ట్ స్లైడ్కి వెళ్ళి, ఫస్ట్ స్లైడ్
ఫస్ట్ లైట్ అంటే ఏంటంటే మనం ఈ మధ్య ఎప్పుడైనా పిలవాలా సార్ కూడా పిలవాలా పిలుస్తా. కానీ ఎవరైతే 5 ప్లాట్లు అమ్ముతారో ఈ మంత్ లో నెక్స్ట్ మంత్ సార్తో సమానం చేపిస్తారు. టీం కాదు మధుకర్ గారు మాట ఇచ్చేసిన 5 ప్లాట్లు ఈ మంత్ లో అమ్మిన వాళ్ళకు నెక్స్ట్ మంత్ జేడి గారితో షాల్. ఎక్కడ తెలుసా? హరిహర కళాభవన్లో. హరిహర కళాభవన్లో అద్భుతంగా ఉంటుంది ప్రోగ్రామ్. వస్తారా? ఎప్పుడో డేట్ చెప్తా. 10th సెప్టెంబర్. అది కూడా డేట్ ఫిక్స్ చేసిన 10th సెప్టెంబర్. ఇప్పుడు చెప్పండి, 5 అమ్ముతారు, ఎంతమంది చేయలేబడ్డరు? అన్నీ లేబడతారు, కానీ పని కాదు పాడు కాదు, అన్నిటికీ చేయలేబడతారు. ఓకే రైట్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రజనీకాంత్కు తెలుసు తనకు జుట్టు లేదని. రజనీకాంత్కి తెలుసు తన కాళ్ళు సన్నగా ఉంటాయని. రజనీకాంత్కి తెలుసు తన పెదాలు మొత్తము పగిలిపోయి ఉంటాయని. రజనీకాంత్ తెలుసు తెల్లగా ఉండడని. కానీ రజనీకాంత్ ఒక విషయం తెలుసు, విగ్గు పెట్టుకొని కెమెరా ముందు నిలబడితే తనే సూపర్ స్టార్ అని. మనం ఆ విషయం నేర్చుకుందాం. నేను నల్లగున్నా తెల్లగున్నా కాదు బాస్, యు ఆర్ సూపర్ స్టార్. ఆయన సినిమాలో రీల్లో అయితే మీరు రియల్ సూపర్ స్టార్ అనుకుంటే బాస్. అలా కావాలంటే ఏం చేయాలి? అది నా గురించి అది బాగాలేదు. ఏంటి బాస్, ఇది కరెక్ట్గా ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది బాస్. ఏంటిది? బర్నింగ్ డిజైర్ అంటే ఏం తెలుసా? ఎవరో వచ్చి ఈ గంపనాగేశ్వరరావు గారు, ప్రదీప్, లాస్ట్ మంత్ వచ్చిండు, ఏం పేరు, ఎవరు వచ్చి మనకేం తెలియదు ఎట్లా ఉండాలో చెప్తా. నేను ఒక స్టోరీ చదివి చెప్తా. ఒక ఆయన హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిండు. ఏడెక్కిండు? హైదరాబాద్లోకి ఏం లేకుండా నోరెక్కుంటుంది. అవునా కాదా? మీరు హైదరాబాద్లో పుట్టకుండా హైదరాబాద్ నుంచి వారం రోజులు నీళ్ళు తాగితే హైదరాబాద్ అయిపోతారు మీరు. మనోడు ఫ్లైట్ ఎక్కిండు. ఏడికి పోతుండు? మద్రాసు పోతుండు. ఏడికి పోతుండు? మద్రాసు పోతుండు. పోతుంటే ఫ్లైట్ ఎట్లుంటుంది బాస్? ఇట్లా ఎక్కుతుంది, ఇట్లా పోతుంది కదా, ఇట్లా దిగుతుంది. ఆయనకు అదే తెలుసు. నెల్లూరు దాటగానే ఒకటి ఇట్లా పోతుంది, ఒక ఏరోప్లేన్ ఇట్లా పోతుంది, ఒక ఏరోప్లేన్ ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. మనోడు అట్లా పోతున్నావు, ఇట్లా పోవాలని చెప్తాడు. మనోడు గట్టిగా అరుస్తాడు. అదేమంటుంది, నన్ను డిస్టర్బ్ చేయక, నేను గవర్నమెంట్ డ్యూటీ మీద పోతున్నాను. గవర్నమెంట్ డ్యూటీ అయితే ఇట్లా పోతు పోయి ఇట్లా పోవాలని చెప్తాడు. ఎందుకంటే మనోడికి ఏం తెలుసు? గట్టిగా చెప్పాలి, ఏం తెలుసు? అది గట్టిగా, డోంట్ డిస్టర్బ్ మీ, సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ, షట్ అప్.